బీజేపీ వాళ్ళు కూడా చేసుకుంటారు పోతారు. కాలువ తీసేవాడు ఇటు వరకు తీయడు ఆడే అంతే అయిపోయి అలా తీసి అదే ఇట్లా దినం బండి వస్తుందంటే దినాము 2 రూపాయలు వేస్తున్నాడు. 2 రూపాయలు रोज के 2 रुपए क्या डाल रहा हूँ एक कचरे वाला आता है 60 రూపాయలు పెట్టినాడు. नहीं कचरे के पैसे लेको जाते हैं, लेको जाते नहीं। ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ కచరా లేको जाते नहीं। ఏమన్నారు వాళ్ళు? ఎన్ని రోజులు అయింది వచ్చి? కాదు ఎమ్మెల్యే గారు पैसे तो कट करना नहीं लग जाने वाला कट करना नहीं पैसे 2 रोడ్లు తీసుకుని వచ్చాక బండి తీసుకుని వచ్చాను. ఒకసారి వచ్చిపోయి రెండోసారి వచ్చినాక ఇంట్లోనే తీసుకుని వచ్చాను. వెనకే తీసుకుని ఇక్కడ మాత్రం ఇక్కడ లేదు ఇంకో వెనక ఉంది ఆడగానే లేదు. మెయిన్ కాలువ లేస్తే కూడా డ్రైనేజీ రోడ్లు కంపల్సరీగా కావాలి. ఇప్పుడు స్ట్రీట్ లైట్ బాగున్నాయి, మీకు బాగా వెళ్తున్నాయా? మేడం మెయిన్ రోడ్ చాలా ఇబ్బంది అవుతుంది కదా. అది కాదు భయ్యా, ఇప్పుడు ఈ స్థలం గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు మీకంటూ ఒక దారి ఇచ్చింటారు కదా. అస్సలు లేదు రోడ్ ఆ రోడ్ ఇడిసి అది బాగుంది కాబట్టి ఇప్పుడు రోడ్ వేసుకుని పని చేసుకుంటే ఇది ఉండదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను భయ్య, దాదాపు 15 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చాము ఫ్లాట్లు 95లో శాంక్షన్ చేశాడు. 2002లో మీరు వచ్చి ఇక్కడ కట్టుకున్నారు. 2002 దాదాపు 20 సంవత్సరాలు అయింది. 22కి 22 సంవత్సరాలు. మరి ఇన్ని సంవత్సరాలుగా రోడ్లు లేవు అంటే నిజంగా సిగ్గు చేయదు. నిజంగా చెప్తున్నాము. ఓటు బ్యాంక్ గా మేము చూస్తున్నాం. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఓడు కోసం వస్తారు. అయిపోతే తప్పకుండా భయ్యా, మేము మొన్ననే వీళ్ళు వార్డుకి వెళ్ళాము. వెళ్తే ఇక్కడ ఇల్లే తీసుకొచ్చారు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి. అందుకని మేము వచ్చాము. ఎస్పెషల్లీ టీడీపీ ప్రభుత్వమే మీకు ఇచ్చింది. ఖచ్చితంగా రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేపిస్తాము, మెయిన్ రోడ్డు కూడా వేపిస్తాము. అదేవిధంగా డ్రైనేజీలు, ఈ రోడ్లన్నీ కూడా వేపిస్తాము. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వాదం చేయాలి. తప్పకుండా ఈసారి గెలిపించాలి మీరందరూ కూడా. ఎన్నోసారి గెలిపించాను. నేను ఒకటి చెప్తాను. 2004లో నేను పోటీ చేశాను, సాయిప్రసాద్ రెడ్డి గారు పోటీ చేశారు. నేను ఓడిపోయాను. ఉన్నారు ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారే 15 సంవత్సరాలుగా ఉండి మళ్ళీ కనీసం మీ వంక చూడలేదంటే ఇంకా మిమ్మల్ని ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. మాకు అవకాశం ఇవ్వండి. పోతుంటే మేడం మున్సిపాలిటీ ఆవాజ్ కమిటీ వాళ్ళు తోలుకొని పోతుంటే హంగామా చేసి వస్తారు అని అరుణాదేవి అని అప్పుడు చైర్మన్ అస్సలు పట్టించుకుంటుండలేదు. మేము కూర్చుంటే కార్ వేసుకొని పోతుండే. అమ్మ ఇప్పుడు గుడిసె కృష్ణమ్మ నేను మీకు ముందుంటాను. మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా మీరే అడగండి. రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ వచ్చిపోయావు, మా అడ్రస్ కూడా చెప్తాను. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉంటది మా ఇల్లు. తప్పకుండా రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పనులు చేయకపోతే మీరే మా ఇంటికి వచ్చి ధర్నా చేయండి.